హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక చట్నీతో అయితే మేము ముందుకు వచ్చాను. ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు ఈ మధ్యలో. ఈ కార్తీక మాసం అయిందాన మొత్తం ఉపవాసం టీ, గుడికి వెళ్ళేటి బ్లాగ్స్ ఇవే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఏవి ప్రిపేర్ చేసి పెట్టలేదన్నమాట. సో కార్తీక మాసం అయినా నాన్ వెజ్ ఇలాంటివి ఏమి యూజ్ చేయం కాబట్టి సో మ్యాక్సిమం ఫుడ్ టీ పెట్టలేదు. ఇంకా ఈరోజు అయితే కదా ఒక చట్నీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా చట్నీ అనమాట. కొత్తిమీర చట్నీ. సో ఈ చట్నీ కావాలంటే ఎండుమిరపకాయలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకుంటే కనుక ఇంకా టేస్ట్ అయితే కనుక అదిరిపోతుంది అనమాట. బేసిక్గా చట్నీ అంటే చాలా ఇష్టం నాకండి. సో ఇదైతే కనుక కొత్తిమీర, పచ్చిమిర్చి, 3 మంచిగా మాగిన టమోటాలు, కొంచెం చింతపండు వచ్చేసి హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇంకా కొన్ని పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు. ఇంతేనండి వీటి ఇంగ్రీడియంట్స్ అయితే కనుక. సో ఇది చింతపండు వచ్చేసి హాట్ వాటర్లో వేసుకుంటే కనుక మనకి చట్నీ అనేది ఒక 1 వీక్ వరకు కూడా చెడిపోకుండా అలాగే ఉంటుందన్నమాట. సో అందువల్ల చల్ల వాటర్ వాడకుండా హాట్ వాటర్లో అయితే వేసుకోండి. ఇంకా ఫ్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇది ఏమంటారు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ ఈ జీలకర్ర ఇవి ధనియాలు ఉన్నాయి కదా, కొంచెం పల్లీలు ఇవి వేగిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటే మంచిది. లేదంటే కనుక ముందే అన్నీ కలిపేసామంటే కనుక మాడిపోతాయి అన్నమాట. మళ్ళీ చేదు వస్తుంది. జీలకర్ర అనేది ఎక్కువ మాడితే చేదు వస్తుంది కాబట్టి మనం లాస్ట్లో ఒక 2 మినిట్స్లో దించేస్తామనే ముందు ఇవి అయితే యాడ్ చేసుకోండి. ఇంకా అదే ప్యాన్లోకి ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి అండ్ ఈ టమోటాలు సన్నగా ముక్కలు చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి, టమోటాలు వచ్చేసి 4 ముక్కలు చేసుకొని వేసేసుకోవడమే. ఇంకా లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగా మగ్గిపోతాయండి. కొంచెం సాల్ట్ వేసేసామంటే తొందరగా మగ్గిపోతున్నాయి. మనకి ఇది పచ్చిమిర్చి ప్లేస్లో ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఒట్టిమిరపకాయలతో చేస్తే కానీ ఇంకా మనకి స్టోర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఒక 1 వీక్ 10 డేస్ అలా ఉంటుంది మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఇంకా ఎండుమిరపకాయలు అదొక మళ్ళీ రెసిపీ చేస్తాను. ఇంకా ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర అయితే కనుక మొత్తం వాటర్ అంతా తీసేసి ఇంక ఇలా కట్ చేసేసుకొని కాడలతో సహా వేసేసుకోవాలి. మనకి కాడలు ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. పీచు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా ఈ కొత్తిమీరలో, మనకి పీచుగా ఉంటుంది. ప్లస్ అనేది మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక చట్నీ అయితే కనుక మంచిగా ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా చూసారు కదా. సో మొత్తం ఏ వాటర్ యాడ్ చేసుకోకుండా మొత్తం ఆయిల్లోనే మగ్గబెట్టుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర ఇవన్నీ. చట్నీలు అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మా వారు అయితే అసలు చట్నీలు పెద్దగా తినరన్నమాట. ఆయన ఎక్కువగా ఫ్రై ఐటమ్స్, జొన్న రొట్టెలేకి, అన్నంలోకి, పప్పు ఇలాంటివి ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఎప్పుడైనా చేస్తానన్నమాట చట్నీ అయితే కనుక. చట్నీని అయితే చేసి స్టోర్ అయితే పెట్టుకుంటాను. ఇంకా పల్లీల పొడి ఇలాంటివి అయితే స్టోర్ పెట్టుకుంటాను. నేను మాత్రం ఆయన తినకోకుండా నేనైతే చేసుకొని తింటానండి. అది మటుకు కన్ఫర్మ్. ఇంకా ఎప్పుడన్నా ఆయన తినాలనిపించినప్పుడు తింటానన్నమాట. ఈ పుదీనా, కొత్తిమీర చట్నీ, పల్లి చట్నీ ఒకటి తింటాను. మళ్ళీ ఈ పుదీనా, తోటకూర, ఈ పాలకూరతో ఇలా చేస్తాం కదా చట్నీలు, అవి అయితే కన్నా పెద్దగా తినడం అనమాట. ఎందుకో నాకు ఇష్టం ఉండదు. నన్ను బలవంతం చేయకు అంటాడు. సర్లే ఆయన ఇష్టం అయింది కదా అనేసి నేనేం బలవంతం పెట్టినా అనమాట. ఇంకా ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇంకా మిక్సీ లేదా అంటే కన్నా మనం కొందరు రోట్లో తినడానికి ఇష్టపడతారు కదా, ఇవన్నీ రోట్లో కూడా మనం దంచుకోవచ్చు అనమాట. మిక్సీలో మొత్తం నేనైతే కనుక మొత్తం మెత్తగా ఉంటే నాకు ఎందుకో ఇష్టం అండి. రోట్లో దంచినా కూడా మనకు టేస్ట్ ఉంటుంది. కానీ ఇవి ఆనియన్స్ ఇవి అలాగే ఉన్నప్పుడు మా పాప అందుకు పక్కన పెట్టేస్తారు అనమాట. బేసిక్గా నాకు కూడా ఎందుకో మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. సో అందువల్ల ఒక్కొక్కసారి నేను మిక్సీలోనే వేసుకుంటాను. లేదు అంటే కనుక కొన్ని పచ్చళ్ళు, బెండకాయ పచ్చడి, పల్లీల పచ్చడి ఇలాంటివి ఉంటాయి కదా, అవి అయితే కనుక కొన్ని రోట్లో కూడా దంచుకుంటాను అనమాట. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి పోపు. ఇంకా పోపుకు వచ్చేసి పోపు దినుసులు, కరివేపాకు,
ఎండుమిరపకాయలు అంతే, ఇంకేం అవసరం లేదు. లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదనుకుంటే లేదు. ఇంగువ వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు కానీ, ఆ స్మెల్ కానీ. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. బేసిక్గానే స్మెల్ కోసమే ఇంగువ అనేది యాడ్ చేస్తానండి. సో ఇలా పోపు వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని మనం స్టోర్ చేసుకుంటే 10 days వరకు ఉంటుందండి. ఇంకా ఒట్టిమిరకాయలు వేసిన కొత్తిమీర చట్నీ అయితే కూడా 1 month వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.